అదానిపై వివాద నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని తిరిగిచ్చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అదాని సంస్థకు లేఖ రాసినట్లు చెప్పారు. ఏ ఒక్క సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. అదానీ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలో స్కిల్ యూనివర్సిటీకి అదానీ విరాళంపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినము. ఒక సదుద్దేశంతో, ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు, నాకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదానీ సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ సర్కార్ లేఖకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీ దుర్గా, ఈరోజు అయితే రేవంత్ రెడ్డి సర్కారు, తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ అదానీ కంపెనీ నుంచి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చినటువంటి 100 కోట్లకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదానీ కంపెనీ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో, సెంట్రిక్గా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ గందరగోళానికి తాము బాధ్యులం కాకూడదు, ఆ గందరగోళంలో తాము కూడా భాగస్వాములం కాకూడదు. సో ఒక సదుద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాము. అలాంటిది ఈ అదానీ కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్గా తీసుకొని ఒక సదుద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు తీసుకోవడం వల్ల అది అల్టిమేట్గా యూనివర్సిటీ పైన ఒక దుష్ప్రచారానికి తెరలేసేటువంటి అవకాశంని ఇవ్వకూడదనేటువంటి ఆలోచనతో ఈ 100 కోట్లను తీసుకోకూడదనేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంది. అందులో భాగంగా ఆ మేరకు
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ప్రభుత్వం తరపున లేఖను కూడా పంపించడం జరిగింది. సో ఆ నిధులను తాము ప్రభుత్వ పక్షాన తీసుకోవడం లేదు అని చెప్పి లేఖను కూడా రాశారు. వాస్తవానికి ఇప్పటి వరకు అయితే 100 కోట్లు తీసుకున్నారని చెప్పి ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టతనైతే ఇచ్చారు. కేవలము కార్పస్ ఫండ్ నుంచి వారు తమకు 100 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లుగా లేఖను మాత్రమే పంపించారు. ఇప్పటివరకు ఆ లేఖను మాత్రమే తీసుకున్నాం తప్ప ప్రభుత్వ ఖాతాలోకి అదానీ కంపెనీ నుంచి ₹1 కూడా ఇప్పటి వరకు జమ కాలేదు. సో ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కంపెనీ పైన తాము తీసుకోకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నాము అనేటువంటి ప్రకటన అయితే ఈరోజు రేవంత్ రెడ్డి చేశారు. వాస్తవానికి తెలంగాణ సర్కారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. సో త్వరలోనే దానికి సంబంధించినటువంటి క్లాసులని నిర్మాణాన్ని కూడా చేయాలని చెప్పి భావిస్తూ ఉంది. అందుకోసము వివిధ కంపెనీల నుంచి కార్పస్ ఫండ్లను రైజ్ చేసింది. అందులో భాగంగా ఈ అదానీ కంపెనీ కూడా 100 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చి ఆ మేరకు కన్సర్న్ లెటర్ను కూడా ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ₹1 కూడా జమ కాలేదు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఒకటే చెప్తా ఉన్నది, విపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. కానీ వాస్తవానికి ఎక్కడ వారికి ఒక ప్రాజెక్టు ఒక పనో ఇచ్చి తాము దాని నుంచి ప్రయోజనం పొందడానికి ఈ విధంగా తాము డబ్బులు తీసుకోలేదు. కానీ అనేక ఒప్పందాలు అయితే బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడే అదానీ కంపెనీతో జరిగాయి. వారు విమర్శలు చేయడమే శోచనీయంగా ఉంది. నిజంగా ఆ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ఏ శిక్ష అర్హులు, వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా అర్హులే అనేటువంటి విమర్శల్ని రేవంత్ రెడ్డి చేశారు. అందులో ప్రధానంగా కొన్ని కంపెనీల పేర్లను, కొన్ని ఒప్పందాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రస్తావించారు. ఎక్కడ అదానీ కంపెనీతో చట్టబద్ధంగా, అంటే ప్రభుత్వాలు పిలిచేటప్పుడు కొంత చట్టబద్ధంగా వ్యవహరించేటువంటి అది ఉంటుంది. కానీ తాము ఎక్కడ ఏ విధమైనటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే అనేక ఒప్పందాలని అదానీ కంపెనీతో చేసుకుందని చెప్పి వాటి పేర్లను కూడా ప్రస్తావించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ప్రధానంగా అదానీ ఎల్బిట్ సిస్టము డిఫెన్స్ యూనిట్ మామిడిపల్లిలో నెలకొల్పేందుకు అదానీ కంపెనీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, మిసైల్ షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని మామిడిపల్లిలో నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను మామిడిపల్లిలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుందని, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు ఎలికట్టెలో ఏర్పాటు చేయడానికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకుందని చెప్పి, అదేవిధంగా డేటా సెంటర్ కాంప్లెక్స్ను ముచ్చెర్లలో ఏర్పాటు చేయడానికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండగా ఒప్పందం కుదుర్చుకుందని, 3 నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకుందని, 1 కాదు 2 కాదు ఏకంగా దాదాపుగా 13 ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సో నిజంగా అట్లా చెయ్యాలి అనుకుంటే, విచారణ జరిపించాలి అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ పైనే విమర్శలు చేయాల్సి ఉంటుంది, విచారణ జరిపించాల్సి ఉంటుంది. తాము కేవలం కార్పస్ ఫండ్ నుంచి సదుద్దేశంతో మాత్రమే దీన్ని తీసుకున్నాము. అయినప్పటికీ ఈ విమర్శలు వస్తున్నటువంటి పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడి దానిపైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి ఆస్కారం ఇవ్వకూడదు. ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీకి, స్కిల్ యూనివర్సిటీకి ఆ నిధులను తీసుకోకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈరోజు.